ప్రార్థన చేసుకున్నాండి. మహోన్నతుడు, మీరు దయచేసిన ఈ అమూల్యమైన సమయంలో ఏ ఎన్నిక లేని మమ్మలను ఒక సమాజంగా కూడుకుని మీ మాటలు నేర్చుకోవడానికి ఈ యొక్క స్థలానికి తోడుకుని వచ్చినందుకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా వచ్చిన మేము ఏ ఒక్కరము తండ్రి మా మనసులలో ఏ ఆలోచన, మా సొంత అభిప్రాయం ఏది ఉండకుండా మీ ఆలోచనతో, నీ ఆత్మ నడిపింపు సహకారంతో ప్రతి మాట గ్రహించి ఆ మాట ప్రకారంగా బ్రతకడానికి మీ కృప చూపించండి. ఇదిగోనైనా మా చూపు వల్ల, మా ఆలోచన వల్ల, మా శరీర బలహీనతలను బట్టి ప్రతి క్షణము లొంగుతూ పడిపోతూ లేస్తూ మా జీవిత ప్రయాణం అనేది కొనసాగుతుంది నాయన. ఒక్కొక్క సందర్భాల్లో బలహీనతలు శరీరంలో ఈ బలహీనతలు తోడవడం వల్ల బలహీనులుగా మారిపోతూ మాలో మీ వాక్యం అనేది లేకుండా నిలిచి ఉండకుండా సాతాను ఎత్తుకునే ఆ యొక్క వాక్యాన్ని ఎత్తుకుని పోయేలా అటువంటి ప్రమాద పరిస్థితులలో మేము బ్రతుకుతున్న ఈ యొక్క శరీరంలో ఏ బలహీనతలకు మేము చోటు ఇవ్వకుండా మీ మనసులో మేము స్థానము సంపాదించడానికి, మా ప్రభువులో మేమందరము నిలిచి ఉండడానికి వాక్యం మీద ఆధారపడగలిగే ధన్యత మా అందరికీ అనుగ్రహించండి. బలహీనమైనా శరీర సంబంధాన్ని కలిగి బ్రతుకుతున్నాము గనుక ఆత్మ గురించి ఎక్కువగా ఆలోచించి శరీరాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా, ఆత్మకు పాపం అంటుకోకుండా నేను ఈ మాటలు వింటున్న నీ బిడ్డలైన వారును, మైకి ద్వారా వింటున్న ప్రతి ఒక్కరును సంపూర్ణంగా ఎదగలిగే ధన్యత మా అందరికీ దయచేయమని, ఎత్తబడుతున్న ప్రతి విషయము నాయన మీ మాటలు గనక మీ మాట మీదే ఆశపడి ఆలోచించి ఎక్కువగా నీ మీద ఆధారపడగలిగే ధన్యత మా అందరికీ అనుగ్రహించి మీ ఆత్మ నడిపింపు ద్వారా ప్రతి ఒక్క మాట మా జీవితాల్లో ఫలింప చేయడానికి మీ కృప చూపించమని కోరుతూ, మీ ప్రియకుమారుడు మా అందరికీ రక్షకుడును ప్రభువునై ఉన్న క్రీస్తు యేసు నామంలో ఈ ప్రార్థన మనవుని మీకు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని వల్లరా, ముందుగా సర్వశక్తిమంతుడైన దేవునికి ఈ ప్రపంచంలో అందరినీ కంటికి రెప్పలా పెంచి పూజిస్తూ సంరక్షిస్తున్న ఆ దేవాతి దేవునికి, ఆయన ప్రియకుమారుడు మనందరి రక్షకుడును ప్రభువునై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నా వందనాలు తెలియపరుచుకుంటూ, అలాగే కూడి వచ్చిన మీకును ఈ మైక్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలోనే నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరో దినాన్న ఆయన మాటలు వినడానికి సంఘముగా, సమాజంగా కూడుకునే ఒక మహాభాగ్యాన్ని దేవుడే మనకి ఇచ్చి ఉన్నాడు గనక వచ్చిన మనము మన బలం వల్ల, మన ధనం వల్ల, మన వంశ బలం వల్ల, మత బలం వల్ల, కుల బలం వల్ల కాదు, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మాత్రమే ఈ దినాన మనం అందరము ఇలా కూడుకోవడానికి దేవుడిచ్చిన ఈ యొక్క కృప కనుక ప్రియులరా, వచ్చిన మనము అనాలోచనగా మేము ఏ ఒక్కరము దేవుని మాటలను వినకుండా ఆలోచించి ఆ మాటల్లో ఉన్న భావాన్ని అర్థం చేసుకుని యేసుక్రీస్తు ప్రభు వారి వలె ఎదగడానికి అన్ని విషయాల్లో మనం అందరము జ్ఞానానుసారంగా ప్రవర్తించాలని మీ అందరికీ తెలియపరుస్తూ, ఈ దినాన్న వచ్చిన మనం అందరమును మన శరీరంలో పుట్టుకొస్తున్న బలహీనతలు బట్టి కాకుండా ఈ శరీరాన్ని కదిలించే ఆత్మను సంరక్షించుకుంటూ
దేవుని పిల్లలుగా ఎలా ఎదిగితే మన జీవితాలు బాగుపడతాయో, ఎలా ఉంటే మన బ్రతుకులను స్థిరపరచుకోగలమో, అలాంటి ఉత్తమమైన మాటలను ప్రతి వారము కూడా మనం వింటున్నాము. విన్నప్పుడు అనాలోచన భావంగానే ప్రతి ఒక్కరము మనం ఉంటున్న ఈ పరిస్థితిని బట్టి వాక్యం మీద ఆధారపడి వాక్యానికి అనుకూలంగా మనం ప్రవర్తించడం అనేది యేసుక్రీస్తు రాకడలో బ్రతుకుతున్న మనందరము కలిగి ఉండవలసిన జ్ఞానం. కనుక ప్రతి ఒక్కరూ ఎవరి యందు నిలవబడితే, ఎవరి యందు మనం ఆనుకుని ఉంటే మన జీవితాలు అభివృద్ధి పొంది ఫలభరితంగా మారతాయో, వారి యందు మనం ఆధారపడకుండా, వారి యందు మనం ఆలోచించుకోకుండా కేవలం శరీరాన్ని బట్టే శరీరులను మీద ఆధారపడుతూ వీరే శాశ్వతం అనుకుంటూ, వీరే నిత్యము ఉంటారు అనుకుంటూ శరీరాన్ని బట్టే ఈరోజు ఆధారపడుతూ బ్రతుకుతూ ఈ సమాజంలో మనం అందరం జీవిస్తున్నాం. మరి క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనము ఎవరిని ఆధారం చేసుకోవాలో, ఎవరి యందు నిలవబడితే మన బ్రతుకులు నిరంతరము జీవిస్తూ ఉంటాయన్న సంగతి తెలిసిన క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం అందరము కూడా మనుషులనే ఆధారం చేసుకుంటూ, మనుషులనే మనం ఆశ్రయిస్తూ దేవుని యొక్క మహాశక్తిని, దేవుని యొక్క బలమును మనం తృణీకరిస్తున్నట్టుగా ఈ సమాజంలో భక్తి జీవితం అనేది కనబడుతుంది. ఈరోజు మనుషులు సహాయం చేస్తే మనం చాలా వారిని చచ్చేంత వరకు గుర్తుపెట్టుకుంటూ, వారు కానీ సహాయం చేయకపోతే మాకు ఈ యొక్క మేలు జరిగేది కాదు అనుకుంటూ శరీరులుగా కనబడుతున్న ఆకారానికే విలువ, ఘనత, గొప్ప చూపిస్తున్నామే తప్ప శరీరాన్ని, శరీరంలో ఉన్న ఆత్మను బతికిస్తున్న దేవుని పట్ల ఆధారం అనేది, భక్తి భయం అనేది ఈరోజు క్రైస్తవ సమాజం నుండి కనుమరుగైపోతున్నట్టుగా మనకు కనబడుతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు తాను బతుకున్న కాలంలో ఒక మాట చెప్తున్నాడు ప్రియులరా. ఆ మాటను మనం చదివి మనం ఎలా అభివృద్ధి పొందాలో, ఎలా మనం దేవుని పట్ల భయము భక్తి మనం కలిగి ఉండాలో అన్న సత్యాన్ని ఆలోచిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము అపోస్తులుడైన యోహాను గారు సువార్త రాస్తూ పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు బతికున్న కాలంలో, ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ఆయన దగ్గరికి వస్తున్న వారిని, శిష్యులైన వారికి తెలియపరుస్తూ ఒక మాట పలుకుతున్నాడు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. 4వ వచనం, 15వ అధ్యాయము 4వ వచనం ఏమంటున్నాడో ఒక్కసారి చూడండి. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు అన్న సంగతిని యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని మాట్లాడుతున్నారు. ఏమని? నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉంటాను అంటున్నాడు. ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఏంటి? మరి ఆయన యందు నిలిచి ఉండడం అంటే దానిలో ఉన్న అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తే ఒక మాట మనకి అర్థం కావాలి. ఏంటంటే
ఆయన యందు మనం నిలవబడడం అంటే అన్న సంగతిని మనం ఆలోచిస్తే ఒక మాట చెప్తున్నాడు. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం ఒక్కసారి చూడండి. ఆయన యందు నిలవబడడం అంటే ఏంటో అన్న సంగతిని 23వ వచనం ఒక్కసారి చూద్దాం. ముందు 15వ వచనం, తర్వాత 23వ వచనం చూద్దాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అంటున్నాడు. 23 మళ్ళీ చెప్తున్నాడు ఆయనే, యేసుప్రభు వారు అంటున్నారు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అంటున్నాడండి. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారిని మనం ప్రేమిస్తున్నామంటే దానికి అర్థం ఏంటంట, నా మాట విన్నవాడే నన్ను ప్రేమిస్తాడు. నా మాట విని వాటి ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో వారు ఎలాంటి వారు? నన్ను ప్రేమిస్తున్నవారు. యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న ఈరోజు మనం అందరం కూడా ప్రేమ అంటే అర్థం ఏంటంటే మాట వినాలి. ఎవరి మాట? యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో, యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడా ఏం చేస్తారట? నా మాట విని నా మాట ప్రకారంగా ఎవడైతే ఉంటాడో వాడు నన్ను ప్రేమిస్తున్నట్టుగా ఆయన చూస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? యేసు ప్రభువుని నేను ప్రేమిస్తున్నానని చాలా మంది చెప్తారు ఈరోజు సమాజంలో. యేసు ప్రభు అంటే నాకు ఇష్టం అండి, యేసు ప్రభు ద్వారానే నేను రక్షింపబడ్డాను, యేసు ప్రభు లేకపోతే నా బ్రతుకు నా కుటుంబం కూడా లేదు అని మాట చెప్తున్నారే తప్ప బైబిల్లో రాయబడిన మాటల ప్రకారంగా మాత్రం ఈ యొక్క విధానం అనేది జరగడం లేదు. ఏ సంఘాలు చూసినా, ఏ క్రైస్తవ సమాజాన్ని చూసినా మాట నాలిక ద్వారా ఎన్నో మాటలు మాట్లాడతాం గనక, ఎన్నో మాటలు అనేవి ఈరోజు పలుకుతాం గనక నాలిక మీద ఏదొస్తే అదే మాట మాట్లాడుతున్నాం తప్ప వాక్యానుసారంగా ఆలోచించి మాట్లాడే భక్తులు, విశ్వాసులు, సంఘాలు, క్రైస్తవ సమాజం ఎక్కడా కనపడటం లేదన్నట్టుగా వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. అందుకే అంటున్నాడు ఆయన, నన్ను ఒకవేళ మీరు ప్రేమిస్తున్నారా, ఒకవేళ మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా, ఇష్టపడుతున్నారు కదా, ఆ ఇష్టం ఎలా ఉండాలంటే నా మాట వింటేనే నువ్వు నన్ను నిజంగా ప్రేమించినట్లు అంటున్నాడు యేసుప్రభు వారు. అంటే ఏం చేయాలి? యేసుప్రభు వారిని, యేసుప్రభు గారు చెప్పిన మాట ప్రకారంగా మనం బ్రతికితే యేసుక్రీస్తుని నిజంగా మనం ప్రేమించినట్లు అని యేసుప్రభు ఎప్పుడు తెలుసుకుంటాడు? యేసుప్రభు గారికి ఎప్పుడు అర్థమవుతుంది? ఆ మాట ప్రకారంగా మనం బ్రతికేమనుకోండి, మనం ఏం చేస్తున్నట్లు? యేసుప్రభు వారిని నిజంగా మనం ప్రేమిస్తాం. అప్పుడు ప్రేమిస్తే యేసుప్రభు వారు మనలోకి వస్తారు, తండ్రి అయిన దేవుడు కూడా మనలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ యొక్క లేఖన భాగాలు అనేవి చెప్తున్నాయి. అంటే ఇప్పుడు యేసుప్రభు గారు 15వ అధ్యాయంలో అంటున్నాడు, ఎవడైతే నా యందు ఉంటాడో, నా యందు నిలిచి ఉండాలి, నేను మీ యందు నిలిచి ఉండాలన్నా, మీరు నా యందు నిలిచి ఉండాలన్నా మీరు ఏం చేయాలి అంటే మాట ప్రకారంగా గైకొనడం అంటే మాట విని వాటి ప్రకారంగా బ్రతికి ఉన్నవాడు ఏం చేస్తాడట? యేసుక్రీస్తు యందు నిలిచి ఉంటాడు. నిలిచి ఉండడం అంటే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బ్రతుకుతూ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఎవరట? యేసు ప్రభువులో నిలిచి ఉన్నవారు. యేసు ప్రభువులో నిలిచి ఉన్నవారు, యేసు ప్రభువులో నిలబడుతున్నవారు, యేసు ప్రభువులో బ్రతుకుతున్నవారు, యేసు క్రీస్తుని ఆధారం చేసుకుని నిలవబడుతూ బ్రతుకుతూ యేసు క్రీస్తే మా రక్షకుడని, యేసు క్రీస్తే మా ప్రభువు అని, యేసు క్రీస్తే దేవుని కుమారుడని ఈ మాటల మీద ఎవరైతే బ్రతుకుతారో వారందరూ కూడా ఎవరట? యేసు క్రీస్తుని ప్రేమిస్తున్నవారు. యేసు క్రీస్తుని మనం ప్రేమించాలి అంటే ఆయన మాట ప్రకారంగా నిలబడాలి మనం అందరం అంటున్నాడు యేసు ప్రభు వారు బతుకున్న కాలంలో. అలా ఎవడైతే ఉంటాడో వాడు ఏం చేస్తాడట? తీగే ద్రాక్షావల్లిలో ఉంటేనే తప్ప ఎలాగైతే ఫలింపదో తనంతట తానుగా, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీకు ఫలింపు రాదు అంటున్నాడు. ఫలము, ఒక చెట్టు ఫలాలు ఇస్తూ ఉంటది. ఏ చెట్టు అయితే ఆ చెట్టు
ఆ చెట్టు సంవత్సరాలు గడిచే కొలది ఫలాలు విస్తారంగా, పళ్ళు విస్తారంగా అందిస్తూ ఉంటది చెట్టు వేసిన వారికి. అలాగే యేసుక్రీస్తు అనే చెట్టులో మనం ఏమవ్వాలి? నిలిచి ఉండాలి. యేసుక్రీస్తుని ఆధారం చేసుకుని యేసుక్రీస్తులో నిలిచి ఉండడం అంటే ఏంటి? మరి ఇప్పుడు ఆయన మాట ప్రకారంగా నువ్వు నేను బ్రతికమనుకోండి, ఆయన మాటల ప్రకారంగా క్రైస్తవులుగా ఉంటున్న మనం ఆలోచిస్తూ ఆయన మాట ప్రకారంగా బ్రతుకుతూ ఉన్నాం అనుకోండి, మనం ఎవరమట? యేసుక్రీస్తులో నిలిచి ఉన్నవారు. అప్పుడు యేసుక్రీస్తులో నిలవబడితే ఫలాలు అనేవి ఫలింపడం అనేది జరిగింది. అంటే మనం ఏమి ఇవ్వగలం? అప్పుడు యేసుక్రీస్తు మాట ప్రకారంగా మనం బ్రతికితే, మనం యేసుక్రీస్తు ద్వారా మనం నిలబడిన మనం ఏం చేస్తామంట? ఫలాలు బహుగా మనం ఫలింపడానికి అవకాశం ఉంటుంది. యేసు ప్రభు వారు ఎవరి యందు నిలిచి ఉన్నారు? మరి యేసు ప్రభు గారు ఎవరి యందు నిలిచి ఉన్నారు? దేవుని యందు నిలిచి ఉన్నాడు ఆయన. యేసు ప్రభు వారు దేవుని యందు నిలిచి ఉన్నాడు. నిలిచి ఉండడం అంటే దేవుని యొక్క మాట ప్రకారంగా తన జీవిత పర్యాంతము కూడా బ్రతికాడు, నడుచుకున్నాడు. ఆ మాట దాటి బయటికి వెళ్ళదు ఆయన. నిలవబడడం అంటే అర్థం ఏంటి? సంఘంలోకి రావడం, వేరే సంఘానికి వెళ్లకుండా ఈ సంఘాన్ని అడ్డు పెట్టుకుని ఉండడాన్ని నిలవబడడం కాదు అది. అలాగే సేవకుడిగా ఉంటున్నవారుగా ఈరోజు ఆయన మాట విని చచ్చేంత వరకు ఆయన దగ్గరే ఉన్నారనుకోండి, బలా మంచి దాసుడా అని ఈరోజు మనుషులుగా ఎన్నో మాటలు మాట్లాడచ్చు. కానీ ముందు మనం ఎక్కడ నిలవబడితే మనకు ఫలింపు వస్తుందో చెప్తున్నాడు ఆయన. ఈరోజు క్రైస్తవ సమాజానికి ఫలింపు రావాలి అంటే, క్రైస్తవులు ఫలాలు అందివ్వాలి అంటే, దేవునికి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం దేవునికి ఒక ఫలం అనేది ఆయన చేతుల్లో పెట్టాలంటే ముందు ఏం చేయాలంటున్నాడు? నేను తండ్రి యందు ఎలాగైతే నిలిచి ఉన్నానో, యేసుప్రభు అంటున్నాడు, నేను తండ్రి యందు ఎలాగైతే నిలిచి ఉన్నానో, నేను తండ్రి చెప్పిన మాట ప్రకారంగా ఎలాగైతే బ్రతుకుతున్నానో, నేను తండ్రి నా గురించి ధర్మశాస్త్రంలో ఏ మాట అయితే చెప్పాడో, నా గురించి ఏ మాట అయితే తండ్రి రాయించాడో ఆ మాట ప్రకారంగా నేను బ్రతుకుతున్నాను కనుక నేను దేవుని ప్రేమిస్తున్నాను. అప్పుడు నా దేవుడు ఏం చేస్తాడు? నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు నా యొక్క జీవితం ఎలాగుంటుంది? ఫలిస్తుంది. ఎందువల్ల? దేవుడిలో నేను నిలిచి ఉన్నాను గనక, దేవుడి మాట ప్రకారంగా బ్రతుకుతున్నాను గనక ఆ ఫలం అనేది కనబడుతుంది. అలాగే నన్ను నమ్ముకుంటున్నవారు, నన్ను రక్షకుడుగా మీరు అంగీకరిస్తున్నవారు, నా ద్వారా పరలోకానికి వెళ్ళాలని ఆశపడి నా చెంతకు వచ్చిన వారు, మీ పాపాన్ని మీ మనసును మార్చుకుని వచ్చిన మీరేం చేయాలి? ఇప్పుడు మరి మీరు నా యందు కూడా మీరు నిలబడాలి. నిలవబడితే నా మాట ప్రకారంగా మీరు చచ్చేంత వరకు బ్రతికితే మీరు కూడా ఏమవుతారట? బహుగా మీరు ఫలిస్తారు అంటున్నాడు. మరి ఈరోజు యేసుక్రీస్తుని ఆధారం చేసుకుని యేసుక్రీస్తు యందు నిలవబడుతున్నానని చెప్పుకుంటున్న వారు చాలా మంది ఉన్నాం కదా వారు క్రైస్తవులు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు సగం పైగానే యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నవారు చాలా మంది ఉన్నారు క్రైస్తవులుగా. ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి. ఈరోజు అందరూ సేవకులు ఉన్నారు. మరి అందరూ కూడా ఏం మాట్లాడతాం? మనం యేసుక్రీస్తుని నమ్ముతున్నాము అని చెప్పుకుంటాం మనం అందరం కూడా. మరి యేసుక్రీస్తుని నమ్ముతున్నాము అంటే ఏం కనబడాలని ఆయన అంటున్నాడు? నా యందు మీరు నిలబడితే ఫలంగా మీరు బహుగా ఫలింపు అనేది కనబడుతుంది. మీరు నా యందు నిలబడ్డారనుకో, నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను నమ్ముతున్నారు కనుక మీరు ఏమవుతారు? ఫలిస్తారు. మరి ఈరోజు ఎవరిలో కనబడుతుందో ఆలోచించండి. ఆ ఫలాలు అనేవి ఎలాగ ఉంటాయి? గలతీలో చెప్తాడు, ప్రేమ, సంతోషము, సాత్వికము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము. ఈ యొక్క 9 ఫలాలు అనేవి నీలో కనబడాలి. ఎవరిలో? యేసు ప్రభుని నమ్ముతున్న వారిలో కాదు కనబడవలసింది. యేసు ప్రభుని నమ్ముతున్నారని నమ్మని వారిలో కాదు కనబడవలసింది. నమ్ముతున్నారని చెప్పుకుంటున్న మనలో ఫలాలు అంటే బహుగా అంటున్నాడంటే ఎక్కువగా మీరు ఫలం మీ ద్వారా రావాలి. కాబట్టి అలా రావాలి అంటే మీరు నా యందు మీరు
నిలవబడ్డం అంటే ఆయన మాటల ప్రకారంగా చచ్చేంత వరకు బ్రతికిన వాడే నిజముగా యేసుక్రీస్తు యందు నిలవబడుతున్నాడు. మరి ఎవరు యందు నిలబడుతున్నారు ఈ రోజు అంటే, ఎవరు ఎలాంటి ఫలాలు ఇస్తున్నారు అంటే, ఈరోజు మనుషులను ఆధారం చేసుకుంటూ, సంఘాలను ఆధారం చేసుకుంటూ ఈరోజు వ్యక్తి పూజలు, వ్యక్తుల మధ్య ఈ ప్రేమలు కనపడుతున్నాయి తప్ప క్రీస్తు యందు నిలవబడి బహుగా ఫలించాలన్న ఆశ, ఆలోచన అనేది లేదు. మరి యేసుక్రీస్తు యందు నిలవబడిన వారు, యేసు మాటల ప్రకారంగా బ్రతికిన వారు ఎలా ఫలించారో ప్రాథమిక సంఘం ఒకటి ఉంది. ఈనాడు ఉన్న సంఘాలన్నిటికీ మూల సంఘం ఒకటి ఉంది, ఆదిమ సంఘం. ఆ సంఘం ఎలా ఫలించిందో, ఎలా యేసుక్రీస్తు మీద ఆధారపడి వారి యొక్క ఫలభరితమైన జీవితాలు ఎలా కనబడ్డాయో ఒక్కసారి మనం యేసుక్రీస్తు మరణించిన తర్వాత పెంతుకొస్తు అనే ఒక పండుగ దినాన్న పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి దిగి ఆ 12 మంది మీద నిలిచి ఉన్నప్పుడు, ఆ 12 మంది మీదకి వచ్చినప్పుడు వారు ఏ మాటలు మాట్లాడుతున్నారో ఒక్కసారి చూసి, పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా పేతురు గారు మాట్లాడుతూ ఉంటారండి. పేతురు గారు మాట్లాడుతూ ఉంటారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాం మనం? యేసుక్రీస్తు యందు నిలవబడడం అంటే నిలిచి బహుగా ఫలింపు అనేది ఎలా ఇవ్వాలో ఈరోజు సంఘాలకు తెలియక, సేవకులకి తెలియక, మావాడు బాగా ఫలిస్తున్నాడు, చాలా గొప్ప గొప్ప సేవ చేస్తున్నాడు అని వ్యక్తుల్ని ఆధారం చేసుకుంటూ వ్యక్తుల మధ్య ఈ యొక్క తారతమ్యాన్ని మనం చూపిస్తున్నారు. కానీ అసలు యేసుక్రీస్తు యందు నిలిచి ఉన్నవాడు, యేసుక్రీస్తు యందు నిలవబడి యేసు ప్రభు యొక్క మాట ప్రకారంగా బ్రతికిన వాడు ఎలా ఫలిస్తాడని చెప్తున్నాడు ఆయన? బహుగా అంటున్నాడు. అంటే ఇది ఒక సేవకులకి, ఒక సంఘానికి చెప్తున్న మాట, లేకపోతే యేసు ప్రభు నమ్ముతున్న ప్రతి విశ్వాసికి చెప్తున్న మాట? యేసు ప్రభు నమ్ముతున్న విశ్వాసులందరికీ చెప్తున్నమాట. అందుకే నా యందు నిలిచి ఉన్నవాడు బహుగా ఫలిస్తాడు అంటున్నాడు. అంటే యేసు ప్రభు నమ్ముతున్నవారు ఎవరో? సేవకులు మాత్రమేనా, విశ్వాసులు కూడానా? భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా యేసును స్వరక్షకుడిగా అంగీకరించి, ఆయనే దేవుడు కుమారుడని నమ్మి, ఆయన ద్వారా రక్షణ మరణం తర్వాత ఉంది అని ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరి గురించి మాట్లాడుతున్న మాటే తప్ప ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక సంఘానికి కూడా సంబంధించిన మాట కూడా కాదు. ఇది పరిశుద్ధాత్మని బోధ, దేవుడు మన గురించి చెబుతున్న మాట. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ 2వ అధ్యాయములో? ముందుగా పరిశుద్ధాత్ముడు ఆ 12 మంది అపోస్తుల మీదకి దిగిన తర్వాత పేతురు గారు ప్రసంగాన్ని చేస్తున్నారు. చూడండి 37వ వచనం చూద్దాం. ముందు 2వ అధ్యాయం అంతా కూడా ప్రసంగం జరుగుతుంది, పరిశుద్ధాత్ముడు రావడం, అక్కడ మాట్లాడడం. 37వ వచనంలో వాళ్ళందరూ విన్న తర్వాత అపోస్తులైన పేతురు గారు మాట్లాడుతున్నారు. ఏమని చూడండి. వారు ఈ మాట విని, ఏ మాటలు విన్నారు వాళ్ళు? ఆ 2వ అధ్యాయం అంతా చదివితే పరిశుద్ధాత్ముని దిగిన తర్వాత వారు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత త్యాగం చేశాడో, ఎంత ప్రపంచానికి రక్షణ అనేది అందించాడో తన మరణం ద్వారా అన్న సంగతిని మాట్లాడుతూ 37వ వచనంలో ఒక చక్కని మాట వాళ్ళందరూ విన్న తర్వాత పేతురు గారు మాట్లాడుతున్నారు. చూడండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును మిగతా 11 మందిని, పేతురు గారు కాకుండా ఇంకా మిగతా 11 మందిని ఏమంటున్నారు వీళ్ళందరూ కూడా? సహోదరులారా మేమేమి చేతుమని పేతురును మిగతా 11 మంది అపోస్తులను అడుగగా పేతురు గారు అంటున్నారు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు అంటున్నాడంటే ఇక్కడ కుల మత భేదాలు లేవండి, కుల మతాలు లేవు.
ఈరోజు కుల మతాలు లేవని బైబిల్ చెప్తున్నా. ఈరోజు కమ్మోళ్ళకి ఒక సంఘం, కాపోళ్ళకి ఒక సంఘం, రెడ్డికి ఒక సంఘం, మాలోడికి ఒక సంఘం, ఒక మాదిగోడికి ఒక సంఘం అన్నట్టుగా ఈరోజు మతాల మధ్య, కులాల మధ్య సంఘాలు ఏర్పడి ఈరోజు దేవుని యొక్క ఉద్దేశాన్ని ఈరోజు సాతాను గలిబిలి చేస్తుంది ప్రియులారా. దేవుని యొక్క ఉద్దేశాన్ని సాతాను ఏం చేస్తుంది? గలిబిలి చేస్తుంది. ఈరోజు మతాలు లేవని, కులాలు లేవని బైబిల్ చెప్తున్నా ఈరోజు క్రీస్తును నమ్ముతున్నామని చెప్పుకుంటున్న భక్తులు, గొప్ప గొప్ప సేవకులు మత కులాల పేరుట ఈరోజు సంఘాలు స్థాపిస్తూ ఈరోజు మాలోలం కాబట్టి ఇది మా సంఘము, ఇది మాలోలకి సంబంధించిందని ఒక మాలవాడుగా ఉంటున్న సేవకులు ఈరోజు మాలోలకి అని, ఒక మాదిగవాడుగా ఉంటున్న వారు ఇదిగో మాదిగోలకి ఈ సంఘం అని, ఒక కాపోళ్ళుగా ఉంటున్న వారికి ఇది ఒక ఈ సంఘం అని ఇక్కడ వ్యక్తులను బట్టి, మతాలను బట్టి, కులాలను బట్టి సంఘాలు విభజించేశారు ఈరోజు. ఇది ఎవరి ఉద్దేశం? మనిషి ఉద్దేశం కనుకనే ఈరోజు ఇన్ని ఏర్పడ్డాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొంది మీ పాపాన్ని క్షమించుకోవాలి అంటే, మీ పాపము క్షమింపబడాలి అంటే మీరు ఏం చేయాలి? ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మాన్ని మీరు పొందాలి. మీరు పొందడం వల్ల వచ్చే వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మీలోకి వస్తాడు అని చెప్పాడు. ఇలా ఎప్పుడైతే వారు ఆ మాటలు విన్నారో, అపోస్తుల మీదకి వచ్చిన పరిశుద్ధాత్ముని యొక్క బోధలో, అపోస్తుల మీదకి 12 మందికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దిగాడో, దిగిన తర్వాత వాళ్ళందరూ ఎప్పుడైతే బోధ చేస్తున్నారో, ఆ బోధ చేస్తున్నప్పుడు వారు హృదయాలు కదిలాయి. వారు హృదయాలలో పొడుచుకుని ఆ మాటల గుణపోల దిగడం వల్ల వారు అడుగుతున్నప్పుడు పేతురు మాట్లాడాడు. పేతురు మాట్లాడిన తర్వాత మీరు ఇది చేస్తే పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది అని చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఆ మాటలు వినగానే ఫలింపు అనేది ఎలా కనపడుతుందో ఒక్కసారి కింద చూడండి. అక్కడ కదా 40వ వచనం చూడండి. 40 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, అనేక విధములైన మాటలు అంటే చాలా మంది అనుకుంటున్నారు ఇంకా వేదాల్లోకి తీసుకెళ్ళాడు యేసుక్రీస్తు, ఆ వేదాల నుంచి కొన్ని మాటలు చెప్పాడు అనుకుంటున్నారు చాలా మంది. వేదాల్లో యేసుక్రీస్తు లేడు. అనేక విధమైన మాటలు అంటే యేసు ప్రభు దగ్గర ఏ మాట అయితే వారు విన్నారో, యేసు ప్రభు యందు నిలిచి ఉండాలి అంటే ఏం చేయమన్నాడు యేసు ప్రభు? యేసు ప్రభువులో మనం నిలబడాలంటే యేసు ప్రభు గారు ఏం చెప్పారు? 14వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. ఒకడు నన్ను ప్రేమిస్తే ఏం చేస్తాడట? ప్రేమించిన వాడు ఆయన మాట గైకొంటాడు. ఆయన మాట ఎవడైతే గైకొంటాడో వాడు ఎవరిని ప్రేమించినట్లు? యేసు ప్రభును ప్రేమించినట్లు. అంటే గైకొనడం అంటే ఆ మాట ప్రకారంగా చచ్చేంత వరకు నిలవడం, అదే నిలిచి ఉండడం. అదే పేతురు గారు అంటున్నారు అనేక విధములైన మాటలతో, అనేక విధములైన ఏ మాటలైతే యేసు ప్రభు గారు చెప్పారో ఆ మాటలే చెప్పారే తప్ప తమ సొంత ఆలోచన, మతి నుండి పుట్టుకొచ్చిన ఆలోచనలు మాత్రం అపోస్తులు ఎక్కడ ఎవరికి చెప్పలేదు. యేసు ప్రభు చెప్పిన మాటే తప్ప పరిశుద్ధాత్మ ఏ మాట అయితే పలికిస్తుందో వారితో ఆ మాటలే సమాజానికి అక్కడ ఉన్న వారికి చెప్పారు తప్ప ఈరోజు చెబుతున్న బోధక సమూహంలో వాళ్ళు ఏనాడు బైబిల్కి వ్యతిరేకంగా, యేసు ప్రభు మాటకు వ్యతిరేకంగా ఏ ఒక్క మాట పలకలేదన్న సత్యం సంఘంగా మనకు అర్థం కావాలి. అదే అంటున్నాడు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఇక్కడ చూడండి, మాట చెప్పాడు. మాట చెప్పిన వెంటనే అంటే విత్తనం విత్తారు. విత్తనం విత్తగానే ఏం ఫలింపు అనేది వస్తుందో చూడండి ఇక్కడ. కాబట్టి అతని వాక్యము అంటే ఎవరి వాక్యం ఇది? పేతురు గారు ఎవరి వాక్యాన్ని చెప్తున్నాడు? దేవుని మాట చెప్తున్నాడు ఇక్కడ. సొంత మాట కాదు, పేతురు యొక్క సొంత మాట కాదు, యోహాను గారి యొక్క సొంత మాట కాదు, అపోస్తులైన పౌలు గారి యొక్క సొంత మాటలు కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. దేవుని యొక్క మాట ఆనాడు యేసుక్రీస్తు ద్వారా వారు విన్నారు గనక, వారు హృదయంలో ఆ మాటలు నిలబడ్డాయి గనక, ఆ మాటల ప్రకారంగా వారు బ్రతుకుతున్నారు గనక పేతురు గారు మాట్లాడుతూ ఏమంటున్నారు? అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఎక్కడ చూడాలి ఏమంటున్నాడు?
ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎక్కడికి? ఇంచుమించు ఎంతమంది అంట? 3,000 మంది చేర్చబడ్డారంట. ఎందులోకి? రాజ్యంలోకి ప్రవేశం చేసుకున్నారు వాళ్ళందరూ కూడా. రాజ్యంలోకి చేర్చబడ్డారు వాళ్ళందరూ కూడా. చేర్చబడ్డడం అంటే ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఎక్కడో సెంటర్లో ఉంటుంది, అది తీసుకువచ్చాం మనం. అంటే మధ్యవర్తి ఎవరు ఉండాలి? మధ్యవర్తి ఉండాలా వస్తువు రావాలంటే మన దగ్గరికి. అలాగే రాజ్య ప్రవేశంలోకి రావాలంటే మధ్యవర్తి ఎవరున్నారు? ఇప్పుడు క్రీస్తు వారిని సంఘములోకి చేర్చుతున్నాడు. ఎలా? మాట విన్నారో ఆ మాటను బట్టి ఏం చేశారు వీళ్ళు? ఆ మాటకు విలువిచ్చి ఆ మాట ప్రకారంగా బ్రతకాలని యేసుప్రభుని నమ్మడం అంటే క్రియారూపం దాల్చాలి, అంటే పని చేయాలి. కాబట్టి వారు ఏం చేస్తున్నారు? పాపాన్ని ఒప్పుకున్నారు, తమ మనసును మార్చుకుని బాప్తీసాన్ని తీసుకుని సంఘంలోకి చేర్చబడ్డారు అంటున్నాడు. సంఘంలో చేర్చబడ్డ తర్వాత వారి యొక్క ఫలింపు ఎలాగుందో ఒక్కసారి చూడండి కింద. ఎవరు వీరు అంటున్నాడంటే ఎవరు వీరు అంటే ఎవరు? చేర్చబడిన వారు. ఎంతమంది? 3,000 మంది చేర్చబడ్డారు కదా రాజ్యంలో. వారు ఏం చేస్తున్నారట? అదే వీరు అంటే చేర్చబడిన వారు. 3,000 మంది, ఇంచుమించు 3,000 మంది రాజ్యములోకి చేర్చబడిన వారు ఏం చేస్తున్నారట? అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చెయ్యుట యందును ఎడతెగక ఉన్నారు అంటున్నాడు. చూడండి, అంటే వారి యొక్క ఫలింపు ఎలాగుంది? మాట విన్నారు, ఆ మాట హృదయంలో నొచ్చుకున్న మాట ప్రకారంగా మేము పాపులము అని తెలుసుకుని తమ పాపాన్ని ఒప్పుకుని మారు మనసు పొంది బాప్తీసం ద్వారా రాజ్యంలోకి వచ్చారు. రాజ్యంలో అంటే సంఘంలోకి వచ్చారు. సంఘంలోకి వచ్చిన తర్వాత ఒక ఫ్యాన్ కింద కూర్చోవాలి, ఒక గోడాన్ని జారబడాలి, ఒక మూలన కూర్చోవాలి, ఏదో చిన్న పాట పాడతారు, ఏదో తప్పట్లో అల్లు కొట్టుకుని పోవాలని అనుకోలేదంట. ఏం చేస్తున్నారంటే కిందకు వచ్చేసరికి వారు చేర్చబడిన వారు, అపోస్తులైన పేతురు యొక్క ప్రసంగాన్ని విని చేర్చబడిన వారు, బాప్తీసం ద్వారా రాజ్యంలోకి వచ్చిన వారు ఏం చేస్తున్నారట? అపోస్తుల బోధయందు ఉన్నారట, సహవాసం కలిగి ఉన్నారట, రొట్టె విరిచి అంటే ప్రభు రాత్రి భోజనాన్ని భుజిస్తూ ఉంటున్నారట, ఇక ప్రార్థన చేస్తున్నారట. ఇవన్నీ ఎప్పటి వరకు చేస్తున్నారంటున్నాడు? ఎడతెగక వీరికి పనే. ప్రతి నిత్యము కూడా వీరి పని ఏంటంటే రాజ్యంలోకి వచ్చాము గనక, అంటే సంఘంలోకి వచ్చాము గనక అపోస్తుల బోధయందు నువ్వు నిలబడాలని ఎవరు చెప్తున్నారు? ప్రారంభ సంఘం తెలియజేస్తుంది. ప్రారంభ సంఘం ఏం చెప్తుంది? ప్రారంభ సంఘం యొక్క ఫలింపు ఎలాగుందో చూడండి. ప్రారంభ సంఘం ఎవరి వల్ల ఫలింపు జరుగుతుందో అన్న విషయంలోకి వెళ్ళగలిగితే అపోస్తులు యేసు యందు నిలవబడ్డారు. అపోస్తులు 12 మంది యేసు యొక్క మాట ప్రకారంగా బ్రతుకుతూ ఆ మాటను అనుసరించి తీగె ఎవరిలో నిలబడాలని చెప్పాడు యేసుప్రభు వారు? ద్రాక్షావల్లిలో ఉంటేనే తప్ప ఆ తీగె ఫలింపు ఉండదు అంటున్నాడు. అంటే తీగెలుగా ఉన్న ఈ 12 మంది ఎవరు యందు నిలవబడినట్టుగా కనపడుతుంది మనకి? ప్రభు అనే ద్రాక్షావల్లిలో నిలవబడ్డారు గనక వారు ఫలింపు ఎలాగుంది? సువార్త దేవుని యొక్క మాటల ప్రకటన చేస్తున్నారు. ఆ ప్రకటనలో వారు పొందుకున్న ఫలాలు 3,000 మంది ప్రారంభంలో. ఆ 3,000 మంది కూడా ఆ రాజ్యంలోకి వచ్చిన తర్వాత వారి ఫలింపు ఎలాగుందయ్యా అంటే వారు అపోస్తుల బోధ ఎందే ఉన్నారు తప్ప ఎవడు చెప్తున్న బోధ వారు లెక్క చేయట్లేదు. ఎవరు ఎందున్నారు? అపోస్తుల బోధ అంటున్నాడు. అపోస్తులు అంటే ఎంతమంది? 12 మందే. ఎవరు లేరుక. మరి ఇప్పుడు చాలా మంది అపోస్తులైన పలానా, ప్రవక్త అయిన పలానా అంటున్నారు. ఈ రోజు అందరూ అపోస్తులు ఈ రోజు. కానీ బైబిల్ దొంగ అపోస్తులు, దొంగ ప్రవక్తలు, మోసగండ్లు వీళ్ళందరని ఇప్పుడు చెప్పింది. కానీ వీళ్ళు ఎలా ఉంటున్నారంటే ఈ 3,000 మంది సంఘ ప్రవేశంలోకి అడుగుపెట్టిన వీరు, రాజ్య ప్రవేశంలోకి అడుగుపెట్టిన వీరు ఎలా ఉంటున్నారంటున్నాడు? అపోస్తుల బోధ యందు ఉంటున్నారు. అంటే అపోస్తులు ప్రకటిస్తున్న మాట ప్రకారంగా నిలవబడ్డారు వీళ్ళు. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ మాట అయితే అపోస్తులకు ప్రకటించాడో, యేసుక్రీస్తు
యేసుక్రీస్తు ప్రభులు వారు అపోస్తులుడికి ఏ బోధ చెప్పి చిట్ట చివరగా పరలోకానికి వెళుతున్న ఆ యొక్క దశలో, ఆ పరిణామంలో ఏం మాట్లాడాడు ఆయన? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటున్నాడు. అంటే సర్వ మానవాళికి సువార్త ఎవరి ద్వారా వచ్చింది? ఆనాడున్న అపోస్తుల ద్వారా వచ్చింది. ఈరోజు ఆనాడున్న అపోస్తుల ద్వారా ఈరోజు సువార్త అనేది ఈరోజు ప్రపంచం అంతా స్ప్రెడ్ అయింది. అంతేగాని నా వల్ల ఈ ప్రపంచానికి సువార్త అందని చాలా మంది చెప్తారు. నా వల్ల కదా, ఎవరి వల్ల? అది యేసు ప్రభు ద్వారా అపోస్తులు అందుకున్నారు. అపోస్తుల ద్వారా సర్వ మానవాళికి అందింపబడ్డ సువార్త యందు ఎవరున్నారట? ప్రారంభంలో ప్రారంభ సంఘం, ఆదిమ సంఘం ఉంది. అంటే సార్వత్రిక సంఘం ఏది? అది. దానికి దానిలో మనం ఉండాలి. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు? అపోస్తుల బోధన దాటి పక్కలేదు వీళ్ళు. అప్పటికి చాలా గలిబిలి బోధనలు జరుగుతున్నాయి. పరిచయులు, శాస్త్రులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పక్క నుంచి యేసు ప్రభు దేవుని కుమారుడు కాదు, ఆయన ఎవరో కూడా కాదు, ఆయన ఒక వ్యభిచారి, దయ్యం పెట్టిన వాడు, ఆయన మాట మీరు వినకండి విన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా ఇలేస్తున్నారు. ఊర్లోంచి తమ జాతి నుండి వెలేసేస్తున్నారు, బయటికి పోండి అంటున్నారు. అలాంటి పరిణామంలో అపోస్తులు ఎదుర్కొని, అలాంటి పరిణామాలు, అలాంటి సంఘటనలను భరిస్తూ, శ్రమలు భరిస్తూ అపోస్తులు ఈ 12 మంది ఎదిరించి బలపడుతూ, దేవుని మీద ఆధారపడుతూ యేసు ప్రభు యొక్క మాటల ప్రకారంగా నిలవబడి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారు చూసిన ఫలాలు ఎలాంటివి అంటే 3000 మంది ఆ ఫలాలుగా వచ్చిన వారు కూడా అపోస్తుల బోధ తప్ప మరే బోధలో వారు లేరు, ఎడతెగక ఉన్నారు అంటున్నాడు. తర్వాత ఇంకో మాట చూద్దాం. 43వ వచనం కూడా చూడండి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? అప్పుడు ఎలాంటి ఫలింపు, యేసు ప్రభువులో ఉన్నవాడు ఎలా ఫలిస్తాడో చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్ కార్యములను, సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ యాకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇది ఏం చేస్తున్నారంట? వాళ్ళు రాజ్యంలోకి వచ్చిన వారందరి యొక్క ఫలింపు ఎలాగుంది? సమిష్టిగా వాళ్ళకున్న యొక్క అపోస్తుల ద్వారా ప్రకటింపబడుతున్న ప్రకటన విన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారట? ఏకంగా ఉన్నారంటే. అంటే నమ్మినవారు. ఎవరిని నమ్మినవారు? ఎవరిని నమ్మినవారు? విశ్వసించిన వారు అందరూ అంటున్నాడు. ఎవరి పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు, ఎవరి పట్ల నమ్మకం కలిగి ఉన్నారంటే యేసు ప్రభు పట్ల నమ్మకం కలిగిన వారు, యేసు ప్రభు పట్ల విశ్వాసం కలిగిన వారు ఏం చేస్తున్నారట? ఏక మనసు కలిగి. ఏక మనసు అంటే ఒకే మనసు కలిగారంట వాళ్ళందరూ కూడా. 3000 మంది అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క మనసు ఉంటుంది. ఉండదండి? ఈరోజు ఇద్దరు ఉంటేనే తమదొక మనసు, ఇంకొకరిది ఒక మనసు. 10 మంది ఉంటేనే 10 రకాల మనసులు కలిగి ఉంటాయి. 10 రకాల మనుషులు కూడా దేవుని రాజ్యంలోనికి వచ్చారు. ఈ దేవుని సంఘంలో ఉన్నవారు కూడా రకరకాల భేదాభిప్రాయాలు కలిగి ఉంటాం మనమైతే. ఈనాడున్న సంఘాలు ఎలా ఉన్నాయంటే, ఆనాడున్న సంఘానికి ఈనాడున్న సంఘానికి వ్యత్యాసం ఎంత దూరం అంటే, భూమికి ఆకాశానికి ఎంత అయితే దూరం ఉందో అంత దూరం ఉంది ఈరోజు సంఘాలకి. ఈరోజు ఒకే సంఘంలో 100 మంది ఉన్నా రకరకాల ఆలోచనలు. ఈరోజు 10 మంది ఉన్న సంఘంలో రకరకాల అభిప్రాయాలు. ఈరోజు ఇద్దరున్న రకరకాల అభిప్రాయాలు. అతనిదొక రాజకీయం అయితే ఇతనిదొక ఇంకొక రాజకీయం. అంటే రాజకీయాల మధ్య కొట్టు చచ్చిపోతున్నామే తప్ప సంఘాలుగా ఈరోజు ఒకరి పట్ల ఒకరు గొప్ప గొప్పగా ఆధిక్యత పొందుకోవాలని ఆలోచిస్తున్నారు తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారట? ఆదిమ సంఘం మొట్టమొదటి పరిశుద్ధాత్ముని బోధలో పరిశుద్ధాత్ముడు దిగిన తర్వాత, వారి ప్రకటన చేసిన తర్వాత మొట్టమొదటిగా రాజ్య ప్రవేశంలో 3000 మంది వచ్చినప్పుడు ఆ 3000 మంది యేసు ప్రభువుని యందు నిలిచి ఉన్నారు. వాళ్ళందరూ కూడా విశ్వసించడం అంటే, యేసు ప్రభువుని నమ్మడం అంటే ఏంటి అర్థం చెప్పాడు యేసు ప్రభు గారు. నా మాట గైకొను వాడే నన్ను ప్రేమించినట్లు అన్నాడు కదా. ఈ 3000 మంది ఎవరి మాట గైకొన్నారు? అపోస్తులు చెబుతున్న మాట దేవునిది. ఆ దేవుడు యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు అని వారు యేసుక్రీస్తు యొక్క మాట మీద నిలవబడ్డారు. నిలవబడ్డ వాళ్ళందరూ కూడా ఏక మనసు కలిగి ఉన్నారు అని చెప్తుంది బైబిల్. ఈరోజు సంఘానికి ఉందా?
ఈరోజు మా సంఘం మా గొప్ప సంఘం, మాది 2000 మంది సంఘం, మాది 5000 మంది సంఘం, మా అయ్యగారు 5000 మంది ఆత్మలు కాపాడారని గొప్పగా మాట్లాడతారు తప్ప ఎవరికుంది ఏకాత్మ, ఏక మనసు ఎవరికుంది? కానీ ఆ సంఘం ఎలా నిలబడ్డదో, వారు ఎలా ఫలించారో మనం తెలుసుకుంటే మనము కూడా ఎలా ఫలించాలో మనకు అర్థమవుతుంది. ఇది తెలియకనే ఈరోజు వ్యక్తులను బట్టి ఫలిస్తున్నాం, సంఘాలను బట్టి ఫలిస్తున్నాం తప్ప ప్రభువుని బట్టి ఫలించే విశ్వాసి ఎక్కడ లేడు. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. మళ్ళీ ఏం చేస్తున్నారు చూడండి, అంటే ఏకము ఉందంట నమ్మిన వారికి. రెండోది ఏం చేస్తున్నారు వీళ్ళు, తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారట వాళ్ళందరూ కూడా. ఇది ఒకటే కాదు, వారు తమ స్థిరాస్తులను, అంటే కదిలేవి అమ్ముకున్నారు, కదలని వస్తువులు కూడా అమ్ముకున్నారు. వాళ్ళు కదిలే వస్తువులు వాళ్ళకి ఏముంటాయి, ఎన్నో ఆవులు ఉండొచ్చు, మేకలు ఉండొచ్చు, గొర్రెలు ఉండొచ్చు. ఆ వస్తువులన్నీ ఏం చేశారు, కదిలేవి. స్థిరాస్తులు, చరము అంటే కదిలేవి, స్థిరము అంటే కదలనివి. స్థిరాస్తులు అంటే పొలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చేశారంటే వాళ్ళందరూ. ఎవరు వీళ్ళు? యేసు ప్రభువులో నిలవబడ్డవారు. మనం అనుకోవచ్చు, నేను యేసు ప్రభువుని నమ్ముతున్నాను, యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాను, యేసు ప్రభువే నాకు ఆధారం అని చెప్పుకుంటున్నాం. మనకే వాళ్ళకి ఉన్న తేడా చూడండి ఒకసారి. యేసు ప్రభు నమ్మడం అంటే, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఉండడం అంటే, యేసు ప్రభు మాట విని వాటి ప్రకారంగా బ్రతికిన వాడే యేసు ప్రభుని ప్రేమించినట్లు, యేసు ప్రభు మాట ప్రకారంగా బ్రతికి ఉన్నట్లు. అలా ఉన్నామో లేదో ఈరోజు మనం మన ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకోవాలి. ఏమంటున్నాడు ఇక్కడ, ఇదిగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు మళ్ళీ ఇంకా ఆపట్లేదండి, పరిశుద్ధాత్మ బోధలో ఆపడం లేదు. ఏం చేస్తున్నాడు, కంటిన్యూగా మాట్లాడుతున్నాడు. ఏమని, మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పగా కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము, అంటే ఆహారం ప్రభు రాత్రి రొట్టె ద్రాక్షారసాన్ని పుచ్చుకుంటున్నారు. ఆహారం అంటే మనం తినేది. ప్రభు రాత్రి రొట్టె ద్రాక్షారసం భుజిస్తున్నారని చెప్తున్నాడు. ఆహారం పుచ్చుకొని చుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము చేర్చుచుండి. ఎవరు చేరుస్తున్నారట సంఘంలోకి? ప్రభువే చేరుస్తున్నాడు. అంటే ప్రభు చేర్చాలి అంటే ముందేం చేయాలి? వాక్యం ప్రకటించాలి. ఆ వాక్యం ఎవరిదై ఉండాలి? యేసు ప్రభు చెప్పిన మాటదై ఉండాలి. ఆ మాట నీలో ఫలింపు రావాలి. నువ్వు యేసు ప్రభులో నిలబడాలి. ముందు నిలకడగా ఉండాలి. ఆయన మాట ప్రకారంగా బ్రతకాలి. బ్రతకడం వల్ల, సువార్త ప్రకటించడం వల్ల ఆ ప్రకటన వారు విని వారు తమ జీవితాలు మార్చుకుని ప్రభువే సంఘంలోకి చేరుస్తాడు. అంటే ఎన్ని జరుగుతున్నాయి చూడండి, ఎన్ని జరుగుతున్నాయో. అంటే తీగే ద్రాక్షావల్లిలో ఉంటేనే తప్ప తనంతట తానే ఎలాగైతే ఫలింపదో, అలాగే నా యందు నిలవబడ్డవాడు మీరు ఫలిస్తారు. ఎవరైతే యేసుక్రీస్తు యందు ఫలించాలని ఒకవేళ అనుకుంటే, వారు ఫలింపు రావాలంటే ముందు ఏం చేయాలి? యేసుక్రీస్తులో నిలబడాలి. యేసుక్రీస్తులో నిలవబడ్డం అంటే సంఘానికి వెళ్ళడం, బైబిల్ చదవడం, ఆయన మాట ప్రకారంగా సువార్త ప్రకారం, అది కాదు. యేసుక్రీస్తులో నిలవబడ్డం అంటే ఆయన మాట ప్రకారంగా బ్రతకడం. ఇది వద్దు అన్నాడంటే అది చేయకుండా, చెయ్యమన్న దాని కొరకు ఆశపడడం, ఆతృత పడడం, ఎల్లప్పుడూ ఆశతో మనం బ్రతకడం. అదే అంటున్నాడు ఇక్కడ. అలా ఉన్నవారు ఏం చేస్తున్నారట? రాజ్యంలోకి వచ్చిన వారు అందరూ కూడా, సంఘంలోకి వచ్చిన వారు అందరూ ఏం చేస్తున్నారట? ఏక మనసు ఉందట. తమకున్నవన్నీ కూడా సమిష్టిగా ఉంచుకుని వారికున్న అక్కర కొలిది వారు అందరికీ పంచిపెట్టారట. ప్రతి దినము దేవాలయంలో కూడుకున్నారట. ఇంటింటా రొట్టె విరుస్తున్నారట. దేవుణ్ణి మహిమపరుస్తున్నారట. ప్రజలందరి వల్ల దయ పొందుతున్నారట. ఆనందం ఉందంటే వాళ్ళకి ఆనందం.
అంటే శ్రమలలో కష్టాల్లో వారు ఏం చేస్తున్నారు? ఆనందం, పరలోకాన్ని పొందుకుంటానన్న ఆశతో ఆనందంతో వారు బ్రతుకుతున్నారు అని చెప్తున్నాడు. నిష్కపటం అంటే కపటం లేదు వారిలో. ఎవరికి ఇది? ఆదిమ సంఘానికి. మరి ఈరోజు సంఘానికి, ఈరోజు సంఘాలుగా ఉంటున్నాం మనకుందా? మనం ఎవరి యందు ఫలిస్తాం? వ్యక్తుల మీద ఫలిస్తాం మనం. కానీ ప్రభువు యందు నిలవబడే ఆలోచన విధానం మనకు లేదు. ప్రభువే ముందు ఎప్పుడు బతుకున్న కాలంలో మావోడు గొప్ప అని అంటున్నాం. కానీ అసలు అందరి వాడు ఎవరు? ప్రభువే తప్ప మావోడు మీవోడు లేడు. యేసు ప్రభు అందరికీ ప్రభు అన్నాడా? కొందరికి అన్నాడా? అందరికీ. మనవాడికి కూడా ఎవరు ప్రభు? యేసు ప్రభువే మనవాడికి కూడా ప్రభు. మావాడు బాగా చెప్తాడు, మావాడే గొప్పోడు, మావాడు ఎంతమందిని చేశాడు, నేనే గొప్పోడిని అన్న వాళ్ళకి ఆధారం ఎవరు? యేసు ప్రభు. వాళ్ళకే కాకుండా విశ్వాసులుగా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఆధారం కూడా ఎవరు? యేసు ప్రభువే. అందుకే అన్నాడు అపోస్తులుడైన పౌలు, పేతురు గారు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అంటే ప్రభువుకి నువ్వు లోబడాలి, ప్రభువుకి నీవు లోబడాలి. ప్రభు ముందు దేవుడి ముందు వంగాలి నువ్వు. అంటే ఈరోజు ఎవరికి వంగుతున్నావు? ఎవరి పాదాలకి మనం దండం పెడుతున్నావు? వ్యక్తులకి. అందుకే నువ్వు ఫలించాలంటే నా యందు నిలవబడాలి నువ్వు. నేను ఎవరిని అనుకుంటున్నారు? నేను ద్రాక్షావల్లిని, అంటే ఒక చెట్టుని, ద్రాక్ష చెట్టుని. చెట్టుగా ఉంటున్న నాలో మీరు ఏమవ్వాలి? ఫలించాలి, ఫలాలు ఇవ్వాలి, అభివృద్ధి చెందాలి మీరు అందరూ కూడా. ఎలాంటి అభివృద్ధి? ఈరోజు ఎలాంటి అభివృద్ధి సమాజంలో కనపడుతుందంటే, ఈ బైబిల్ని పక్కన పెట్టి ఈరోజు పలానా మత గ్రంథాలు దూషించే వారి జీవితాలు అభివృద్ధి పొందుతున్నారు. ఈరోజు వేరే గ్రంథాలు తీసుకుని, ఇదిగో మీ వాడు ఎలా చేయలేదా, మీ వాడు అలా చేయలేదా అని అంటున్నారు. యేసుక్రీస్తుకి 3 మేకులు దగ్గొట్టాడు, 3 మేకులు పీక్కోలేని వాడు ఈరోజు వ్యక్తుల్ని, ఈరోజు మమ్మల్ని ఎలా కాపాడతాడు అన్నట్టుగా మాట్లాడుతూ, ఈ మాటకే వారు ఎలా బదులిస్తున్నారంటే, బైబిల్ చదువుతున్నవారు ఇదిగో మీ వాడు అలా చేశాడు కదా, అలా చేశాడని వారి మీద సినిమాలు తీయడం, వారిని అవహేళన చేస్తున్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. ఈరోజు మన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. దీనివల్ల ఎలా చేయమన్నాడంటే, ఎలా చేశారా వీళ్ళు? ఇలా ఏమన్నా శాస్త్రులు, పరిచయలు, అపోస్తులైన పౌల్ని, పేతుర్ని వీళ్ళందరూ కూడా బంధించారు, చెరసాలలో నింపారు. కానీ వాళ్ళు ఏం చేశారు? మేము మనుషులకు కదా భయపడవలసింది, దేవునికే భయపడుతున్నాం. కాబట్టి మా శక్తి లేదు, మా శక్తి వల్ల మేమేం చేయట్లేదు, అది దేవుని శక్తి. ఇదంతా దేవుని వల్ల ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దేవుని పట్ల మీరు చంపినా మేము భయపడమంటారు. పేతురు గారు అంటారు, ఒక్క మాట చూడండి ఒకసారి. పేతురు గారు ఏమంటారు? ఒక మాట మాట్లాడతారండి. నేను ఆ మాట ఒక్కసారి చూడండి. నాలుగవ అధ్యాయం 19వ వచనం ఒక్కసారి చూడండి. 17వ వచనం చూద్దాం. 17 చూసిన తర్వాత 19వ వచనం చూద్దాం. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఏక మీద ఎక్కడి నుండి మీరు ఏం చేస్తారంటే, ఈ నామమును బట్టి, ఏ నామం? యేసు నామాన్ని బట్టి ఏ మనుషులతోనైనను మాటలాడకూడదు అని మనము వారిని బెదరబెట్టవలని చెప్పుకునిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేము అని వారికి ఏం చెప్తున్నారంటే, వీళ్ళు మేము కన్నదే, మేము విన్నదే, మేము మా కన్నుల ద్వారా ఏదైతే చూసామో, మా చెవుల ద్వారా ఏదైతే విన్నామో ఆ మాట మేము చెప్పకుండా ఉండలేమన్నారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు?
అంటే యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఉన్నాయి, యేసుక్రీస్తు బ్రతికిన బ్రతుకు విధానం ఉంది. వాళ్ళు ఎవరు చూశారు? 12 మంది మాత్రమే చూశారు. యేసుక్రీస్తుతో 12 మంది ఉన్నారు యేసు ప్రభు గారు చనిపోయేంత వరకు. యేసు ప్రభు ఏ మాట అయితే విన్నవాళ్ళు ఉన్నారు 12 మంది. వాళ్ళు రాయించిన మాటలు ఇవన్నీ. వాళ్ళు రాయించిన మాటల్లో వారు ఏం మాట్లాడుతున్నారో, మేము విన్న మాట, మేము చూసిన ఆ యొక్క పని, ఆ పరిస్థితి అంతా మేము చెప్పక ఉండలేమని వారికి చెప్తున్నారట. అంటే ఈరోజు ఏం చేస్తున్నారు? విన్నవాళ్ళు కాదు వీళ్ళు, చూసిన వాళ్ళు కూడా కాదు. చూడకపోయినా వినకపోయినా వీళ్ళేమంటున్నారు? మీ మత గ్రంథాల్లో అవి ఉన్నాయి కాబట్టి అది తప్పు అని వాళ్ళకి చెప్తున్నారు. అంటే బైబిల్లో క్రైస్తవుడు ఏం చెప్పాలి? విన్న వాటిని, కన్న వాటిని, రాయించిన మాటలు బైబిల్లో ఉన్నాయి. ఆ మాట చెప్పాలి తప్ప ఆ మాట ప్రకారంగా ఏ మాట చెప్పడానికి క్రైస్తవుడికి అధికారం లేదు. ఒకవేళ అధికారం ఉంటే ఎవరికి ఉండాలి? అపోస్తలులకు ఉండాలి. 12 మంది తర్వాత 13వ వాడిగా వచ్చిన పౌలుకే ఉండాలి తప్ప ఇంకెవరికీ లేదు. ఎందుకని? చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు, దేవుని స్వరాన్ని విన్నవారు వాళ్ళు, చూసిన వారు వాళ్ళు. ఎవరిని? యేసుక్రీస్తుతో ఉన్నారు. యేసుక్రీస్తు మాట విన్నారు వాళ్ళందరూ కూడా. అవే చెప్తున్నాం తప్ప మా సొంత మాట మేమేం చెప్పట్లేదని వాళ్ళు అంటుంటే ఈరోజు ఏమంటున్నారు అందరూ కూడా? నా వల్ల ఇది నా సంఘం అంటున్నారు. నా సంఘం ఏంటి? నా సంఘాలు లేవు. నేను అనేది చచ్చిపోవాలి. నేను అనేది ఎప్పుడైతే చావక ఉంటుందో అది నాది అంటాం, నేను అంటాం, అధికారం నాది అంటాం. నా సంఘం కాదు, ఇది ప్రభు సంఘం. ప్రభు రక్తము వల్ల దేవుడు సంపాదించుకున్న సంఘమే తప్ప ఇది మనది కాదు, మన కులపోలిది కాదు, మన మతమోలిది కాదు, ఏ దేశానిది కాదు. ఇది దేవునిది. తన కుమారుడు రక్తం ద్వారా కడుగుకున్న సంఘం. ఆ సంఘంలో ప్రవేశించిన వారి యొక్క పరిస్థితి ఎలా ఉందంట? రోజు రోజుకి ఫలిస్తూనే ఉంది తప్ప దిగజారిపోయే పరిస్థితి లేదు. మనం ఎప్పుడో బాప్టిజం తీసుకుంటాం, రోజు రోజుకి ఏమవుతాం? కొత్త మళ్ళీ మనకి. మనది కూడా ఎలాంటిది? మన బ్రతుకు. మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. వాళ్ళు దేవుని రాజ్యంలోకి వచ్చారు, మనం కూడా దేవుని రాజ్యంలోకి వచ్చాం. దేవుని రాజ్యంలోకి వచ్చిన వారి పరిస్థితి ఎలాగుంది? రోజు రోజుకి ఎదుగుతున్నారు, కానీ మనం రోజు రోజుకి దిగజారిపోతాం. మనం అంటే మనం దేవుని రాజ్యంలో ఉన్నామంటే లేం. మనం ఉన్నామని భ్రమలో ఉన్నాం. మరి ఉన్నవారు ఏం చేస్తారు? ఇదిగో ఎలా చేస్తారు? ఎలా? 2వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం కదా, అది ఫలింపంటే. ఇంకొక మాట కూడా చూడండి, ఇంకొక మాట. అదే 4వ అధ్యాయము 32వ వచనం. 4వ అధ్యాయం. ఆ 3000 మంది తర్వాత మళ్ళీ చాలా మందికి సువార్త చేసిన వాళ్ళందరూ కూడా 12 మంది. 32వ వచనంలో మాట్లాడుతున్నాడు ఏమని? విశ్వసించిన వారందరూ. ఇక్కడ ఇంకొక మాట కలుపుతున్నాడు, ఏక హృదయమును ఏకాత్మయు. ముందు మనం ఏం మాట్లాడుకున్నారు? 44 వచ్చి 2వ అధ్యాయం 44లో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడుకున్నారు. వాళ్ళందరూ కూడా ఏకముగా. అంటే ఏకముగా కూడుకోవడం అంటే పలానా బాప్టిస్టు, పలానా పెంతుకోస్తు, పలానా లూథరన్ అనే భేదం లేదు వాళ్ళకి. ఆ రోజు సంఘాల పేర్లే లేవు. ఏకంగా కూడుకున్నారు. వాళ్ళందరూ వేరే జాతికి చెందిన వారైనా, వేరే దేశానికి చెందిన వారు, వాళ్ళందరూ ఏం చేశారు? ఒక చోట కూడుకున్నారట. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? 32వ వచనం. విశ్వసించిన వారందరూ. ఎవరిని విశ్వసిస్తున్నారు? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని విశ్వసిస్తున్నారు? యేసు ప్రభుని నమ్మారు వాళ్ళు. ఈరోజు ఎవరిని నమ్ముతాం? వ్యక్తి మాటను బట్టి నమ్ముకునే దేవుని రాజ్యంలోకి వచ్చిన వాళ్ళు. వ్యక్తుల మాటలు పట్టుకుని ఈరోజు ఎక్కడ ప్రవేశం? దేవుని రాజ్యంలోకి. ఆ వ్యక్తి తొలగిపోయాడు అనుకోండి, ఇతను కూడా ఏమవుతాడు? తర్వాత ఇతను కూడా పోయే పరిస్థితి అనేది జరుగుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారట? విశ్వసించిన వారందరూ. ఎవరు చెప్తున్నారు? పేతురు చెప్తున్నాడు. పేతురు చెప్తున్న మాట వీళ్ళు ఎవరి మాటని స్వీకరించారు? వీళ్ళు ప్రభు మాట. ఇది అంటే ఎవరి మీద ఆధారపడాలి? మేము ప్రభు మీద ఆధారపడాలి తప్ప పేతురు మీద, అపోస్తలుడైన పౌలు మీద, మిగతా యోహాను మీద 12 మంది మాకు ఆధారం కాదు. ఎవరో మాకు ఆధారం? ప్రభు ఆధారం గనక ఆ ప్రకటించిన వారు కూడా ఎవరిని ఆధారం చేసుకుని నడవమన్నారు? ప్రభువుని ఆధారం చేసుకోండి, మేము కూడా మనుషులమే కదా అంటాడు. కానీ ఇలా ఏం చేస్తున్నారు? విశ్వసించిన వారందరూ, యేసు ప్రభు నమ్మిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారయ్యుండిరి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు.
వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఇది ఒక్కటే కాదు, అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దైవ కృప, ఎవరి కృప అంటండి? దేవుని కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఎండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికిని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయాను అంటున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మని బోధ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అంటే సంఘ ప్రవేశంలోకి వచ్చిన మనం ఎలా ఫలించాలో చెప్తున్నాడు. ఎలా ఫలించాలో చెప్తున్నాడు. ఈరోజు ఆ ఫలాలు ఉన్నావా అంటే, ఈరోజు అలా ఫలభరితమైన అభివృద్ధి ఉందా అంటే ఈరోజు లేదు ప్రియులరా. ఏ సంఘంలో లేదు. ఏ సంఘంలో వ్యక్తిని చూసినా మా సంఘం దగ్గర ప్రార్థన పెడితేనే ఆ సంఘ పూలు వస్తారు తప్ప వేరే సంఘం వాళ్ళు రారు. ఈరోజు ఏదైనా దేవుని మాట వినబడుతున్నప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ ఏకంగా కూడుకున్నారట. ఈరోజు ఏకత్వం ఏది? మా సంఘం అంటున్నాయి కదా, మా సంఘం అనే పేరు ఎక్కడ ఉంది? ఇది దేవుడి సంఘం. మన సంఘం కాదు. ఇది దేవుడు తన కుమారుడు రక్తం ద్వారా కడుక్కున్న సంఘం, సంపాదించుకున్న సంఘం, వెల ఇచ్చి కొనుక్కున్న సంఘం అది మనం. వారు ఏం చేశారో మొట్టమొదటిగా ప్రారంభ సంఘం ఏం చేస్తుందంటే ఇదిగో ఈ పనంతటిలో ఫలిస్తుంది. మరి ఈరోజు చెట్ట చివరిగా ఉంటున్న మనం, సంఘం అని చెప్పుకుంటున్న మనం ఎలా ఫలిస్తున్నాం? గొడవలతో ఫలిస్తున్నాం, తిట్టులతో ఫలిస్తున్నాం, ఒకరినొకరిని దోషణలతో ఫలించుకుంటున్నాం. ఫలింపు ఎలా ఉంది ఈరోజు? ఫలింపు అంటే సంఘానికి దోషణ, ఒకరినొకరు తిట్టుకోడు, ఒకరినొకరు కొట్టుకోడు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, మావోడు గొప్ప అంటే మావోడు గొప్ప, మావోడి ప్రసంగం కంటే మీ ఓడి ప్రసంగంలో పసలేదు అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు దుష్టాత్మ కలిగిన వారు మాట్లాడుతున్న విధానం ఈరోజు సంఘం అని చెప్పుకుంటూ. కానీ ప్రభు అంటున్నాడు, నా యందు ఫలించేవాడు నిలబడతాడు. నా యందు ఎవడైతే ఫలిస్తాడో ఆ ఫలింపు రావాలంటే ముందు నిలబడాలి. ఎవరి యందు నిలబడాలి? ప్రభువులో నిలబడాలి. ప్రభువులో నిలబడడం అంటే ప్రభు పేరు చెప్పుకోవడం కాదు, ప్రభు మాట ప్రకారంగా బ్రతికిన వాడే ప్రభువులో నిలవబడిన వాడు. నిలవబడ్డ వారు ఏం చేశారు? 12 మంది సువార్త వెదజల్లారు. వారి ద్వారా వచ్చిన ఫలాలు ఎలాంటివి? అమూల్యమైన ఫలాలు. ఎంతో మంది వేల కొలిది రోజు రోజుకి కూడా ప్రభువే చేరుస్తున్నాడు సంఘంలో వచ్చిన వారు అందరూ కూడా ఫ్యాన్ కింద కూర్చుని మంచి సంఘం ఉంటేనే వెళదాం, ఇంటి దగ్గర ఏం వెళ్దాం అన్నట్టుగా లేరు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇంటింటా కూడుకుంటున్నారు అంటారు. ఇంటింటా దేవాలయం ఉంది, తర్వాత ఇంటింటా కూడుకుంటున్నారు. ఏక మనసు ఉంది వారికి, ఏక తాత్పర్యం ఉంది, ఏక ఆలోచన, ఏక విశ్వాసం. ప్రభువు మీదే విశ్వసించారు వాళ్ళందరూ కూడా. ఎన్ని వేల మంది వస్తున్నా ఏక విశ్వాసం ప్రభు పట్ల ఈరోజు ఉందా అంటే లేదు ప్రియుల. వ్యక్తిని బట్టి విశ్వసిస్తున్నాం, సంఘాలను బట్టి నమ్ముకుంటున్నాం, సమాజాలను బట్టి, సంస్థలను బట్టి నమ్ముకుంటున్నాం తప్ప ప్రభువును బట్టి విశ్వసించే వారు ఈరోజు సంఘంలో కరువేరు ప్రియులరా. కాబట్టి ఈ సంఘం ఆనాడున్న సంఘం వంటిది కాదు. మరి ఆనాడు ఉన్న సంఘం లాంటి సంఘంగా మనం రావాలి అంటే ఇదిగో మనం ప్రభువులో నిలబడాలి. ప్రభు ద్రాక్ష చెట్టు అయితే తీగలుగా మనం ప్రతిరోజు అభివృద్ధి పొందాలి. ప్రభు ఎలాంటి ఫలాలు దేవునికి ఇచ్చాడో మనం ప్రభువులో నిలబడిన మనం అలాంటి ఫలాలే మనము కూడా ఇవ్వాలి. అలాంటి ఫలభరితమైన జీవితం ఎవరికైతే ఉంటుందో వారందరూ ఎలా ఫలిస్తారని చెప్తున్నాడు? బహుగా. ఎలాంటి బహుగా అంటే ఇదిగో ఇది అపోస్తుల కార్యంలో మాట్లాడుతున్న ఇది బహుగా ఫలించడం అంటే, అధికంగా ఫలాలు ఇవ్వడం అంటే ఇది. ఇలా ఆలోచించే సంఘాలు ఈరోజు లేవు ప్రియులరా. అలాంటి సంఘంగా నువ్వు ఉంటేనే దేవుని రాజ్య ప్రవేశంలో నువ్వు ఉన్నట్లు. అలాంటి సంఘముగా, అలాంటి ఫలభరితమైన ఆలోచన విధానం లేని వ్యక్తులుగా మనం ఉంటే రాజ్యంలో లేనివారు మనం.
రాజ్యంలో లేనివాడికి పరలోకంలో స్థానము లేదు. ఆ పరలోక స్థానం మనకు కలగాలి అంటే ఈ రాజ్యంలో స్థానం సంపాదించాలి. స్థానం సంపాదించిన మనం ప్రభు ఎలా ఫలించమన్నాడో, ఎవరి యందు ఉంటే ఫలం వస్తాది అన్నాడో అలా నిలిచిన వారు 12 మంది ఎలా ఫలించి సువార్త ప్రకటన ద్వారా ఎంత మందిని ఫలింపజేయించారో అలాంటి ఫలితము ఏక మనసు ఉండాలి. ఏక విశ్వాసం ప్రభు పట్ల ఉన్నవారే నిరంతరము ఫలిస్తారు. ఆ మాట చదువుకుని నేను ముగించేస్తాను. మళ్ళీ చదవండి. 15వ అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్త 1వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవయ్యను. ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయను. 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేది చేయలేరయ్యా. ఇప్పుడు యేసుక్రీస్తుని వేరైపోయి ఈరోజు మాది గొప్ప అనే అభిప్రాయాల్లో ఉంటున్నది తప్ప ప్రభు యందు ఆధారపడి మనం ఎంతమంది ఉన్నా మనం అందరం కూడా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని పేర్లు పెట్టుకుని మనం అందరం కూడా ఒకే ప్రభు యందు నిలబడాలి, ఒకే వాక్యమందు నిలిచి ఉండాలన్న ఆలోచన విధానం చెప్పే సేవకులు ఈరోజు కనుమరుగారు. కాబట్టి మనం ఎలా ఫలిస్తున్నామో, ఎలా ఫలించాలో ఇప్పుడు వారు విన్న మాట వినడమే కాదు, విన్న మాట ప్రకారంగా బ్రతికిన వాడే రాజ్యంలో ఉన్నట్టు. ఆ రాజ్యంలో నిలబడ్డవారు బాప్తిసం ద్వారా వచ్చిన మనం నిలవబడి దినము ఆనాడు ఆదిమ సంఘం, మొట్టమొదటి సంఘం ఏ బోధ యందు ఉంది? అపోస్తుల బోధ అని చెప్తుంది. ఈరోజు ఏ బోధ యందు ఉండాలి మనం? అదే అపోస్తులు చెప్పిన బోధే ఉండాలి తప్ప మనిషి మతి నుండి పుట్టుకొచ్చిన బోధలో మనం ఏ ఒక్కరూ ఉండకుండా, ఒకవేళ అలా ఉంటే అపోస్తులు చెప్పిన మాట ప్రకారంగా మనం ఉంటేనే ఆనాడున్న ఆదిమ సంఘంలో మనం ఉన్నట్లు. అదే సార్వత్రిక సంఘం అంటే ఆనాడున్న సంఘంలా ఎవరైతే ఉంటారో అదంతా ఎవరో సార్వత్రిక సంఘం. అలాంటి సంఘముగా మనం అందరం ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ అందరికి వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. తర్వాత అనారోగ్యంగా ఉన్న వారికి వరకు ప్రకటన చేసి ముగింపు ప్రార్థనగా మన మధ్యలో ఉన్న సహోదరులు చేస్తారు. చిన్న ప్రార్థన. మహోన్నతుడు, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, జీవం కలిగిన మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అల్పులమునైనా ఏ ఎన్నిక, ఏ యోగ్యత లేని వంటి వారు ప్రతినిత్యము బతుకుతున్న శరీరపు తత్వానికి లోనైపోతూ, పాపానికి దగ్గరవుతూ, పాపపు ఆలోచనలుగా బ్రతుకుతూ దేవా జీవిస్తున్న మా పట్ల పాపం అంటుకోకుండా, పాపానికి దగ్గర అవ్వకుండా, ఈ శరీరానికి లోనవ్వకుండా, శరీరం బలహీనతలకు లొంగదీయకుండా మీ దయలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఇక్కడికి వచ్చిన మేము విన్న మాటల ప్రకారంగా బ్రతికి ఆనాడున్న అపోస్తుల ద్వారా విన్న సంఘము ఈనాడు ఉన్నదా అన్న ఆలోచనతో మేమందరం ఇప్పుడు వరకు విన్నాము తండ్రి. విన్న మాట ప్రకారంగా మేము బ్రతికి మమ్మల్ని మేము కాపాడుకుంటూ, మా కుటుంబాలను మేము రక్షించుకుంటూ, మా చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా కాపాడగలిగే సైనికులుగా, యోధులుగా మేమందరము నిలబడగలిగే ధన్యత ఇవ్వండి.
దేవా, అంతేకాని మేం బాగుంటే చాలు, మా కుటుంబాలు బాగుంటే చాలు అన్న భేదం మాకు ఉండకూడదు నాయన. మేం బాగుండాలి, అందులో అందరూ బాగుండాలి అని అందరికీ తెలియపరిచే సువార్త జ్ఞానాన్ని మేము ప్రకటించగలిగే జ్ఞానం మీ ఆత్మ నడిపింపు మాకు దయచండి. ఇక్కడ ఉన్న అమ్మలను, అన్నయ్యలను, తమ్ముళ్ళను, చెల్లెలను మీరే జ్ఞాపకం చేసుకుని ఈ మైక్ ద్వారా విన్న ప్రతి కుటుంబానికి ఈ సహాయ సహకారాలు అందించమని దేవ, వెత్తబడిన వాక్య ప్రకారంగా మేము ఉండలాగున చెబుతున్నానని చెప్పేవాడిగా కాకుండా చెప్తున్న మాట ప్రకారంగా నేను బలహీనే గనక, నేను శరీరానికి లోనైపోతున్న సందర్భాలు కనబడతాయి గనక నాయన దేవా, చెబుతున్నా నేను నా ఇష్టానుసారంగా నేను బ్రతకకుండా మీ ఇష్టాన ప్రకారంగా బ్రతికి మా ప్రభువులో మేము జీవించడానికి, మా ప్రభువు యందు నిలిచి ఉంటూ మేము ఫలించడానికి మీ దయ, మీ కాపుదల, మీ సహాయత నాకును నా తోటి ఉంటున్న మీ బిడ్డలుగా కూడుకున్న మా అందరికీ దయచేయమని కోరుతూ మీ ప్రియ కుమారుడు మా అందరికీ రక్షకుడును ప్రభువును ఉన్న క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. అనారోగ్యంగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరినీ నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ముగింపు ప్రార్థనగా మన మధ్యలో ఉన్న సహోదరులు చిన్నని యాత్ర దేవుడి మీద వచ్చి ప్రార్థన చేస్తారండి.